నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తున్నట్టు. అంటే గౌరవం ఏమైపోయింది? అందుకేనండి సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు సమాజంలో చాలా గౌరవంగా ఉండాలి, చాలా మర్యాదగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి, చాలా చక్కగా మీరు ప్రవర్తించాలి. ఎందుకంటే మీరు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరికి తగినట్టుగా ఉండాలి? దేవునికి తగినట్టుగా ఉండాలి. దెయ్యం పిల్లలు ఏమంటే దెయ్యం పిల్లలు దెయ్యానికి తగినట్టు ఉన్నారా లేదా? సూపరా అందులో. దాని పిల్లల్ని అది ఎంత చక్కగా మార్చుకుందండి. అవసరమైతే ఇంకో 10 లక్షణాలు చూపించైనా, ఇంకో 10 చెడ్డవి కల్పించైనా మేము దాన్ని మార్చుకుంటుంది, దాని మీద మార్చుకుంటుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, అరే నేను నీకు ఏమీ చెయ్యనురా, నీకు కావాల్సినవన్నీ నీకు ఇస్తాను, హృదయపూర్వకంగా నువ్వు మారు, నేను బలవంతం చేయను. ఏమంటే మనం మారటానికి దేవుడు బలవంతం చేయాలంటే అందరికీ టైఫాయిడ్లే, రక్త విరోచనాలే, వెళ్ళిపోవడమే హాస్పిటల్కి. అవునా? అలా మార్చగలడా? చిటికలు పని ఆయనకి. ఆయన చిటికి వేస్తే సర్వజనులు ధూళైపోతారట. అంటే అక్కడ ఎక్కడనో అక్కడ కుప్పకూలిపోతారు అందరూ, భూమి మీద ఉన్నవారు అందరూ. మరి అలా చేయాలనుకోవట్లేదా దేవుడు? అలా చేయాలనుకోవట్లేదు దేవుడు అనుకుంటున్నాడు, నువ్వు హృదయపూర్వకంగా మారాలి, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి చేసే ఏ పనైనా, దేవుడికి ఇచ్చేది ఏదైనా, దేవుడి తరపుని మాట్లాడేది ఏదైనా, దేవుడి కోసం నువ్వు ఇది చేయాలనుకుంటావు ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేస్తేనే దేవుడు ఇష్టపడతాడు.